వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్న MF4 టీవీకి స్వాగతం. ప్రియమైన ప్రేక్షకులారా నమస్కారం. మీరు చూస్తున్నది MF4 టీవీ. ఇక వార్తల లోకానికి వెళ్లితే గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న వైసీ మైనార్టీ కార్యాలయం నందు శనివారం ఉదయం మైనార్టీ సమస్యలపై చర్చించారు. అనంతరం నూతనంగా మైనార్టీ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడిన షేక్ చాంద్ బాషా సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా మగ్దుమ్ మాట్లాడుతూ వైసీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే తత్వం అని, పార్టీ ఆవిర్భావం నుండి నాతో కలిసి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నారని, ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు గారు ఆ హామీలను అరాకొరగానే అమలు చేస్తున్నారని, పూర్తి హామీలను అమలు చేసిన పాపన పోలేదని, ముఖ్యమంత్రి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 50 సంవత్సరాలకు పెన్షన్ అందజేస్తామని హామీ ఇచ్చి 18 నెలలు గడుస్తున్న ఆ హామీ అమలు కాలేదని వాపోయారు. రాష్ట్ర కార్యదర్శి చాంద్ బాషా మాట్లాడుతూ మగ్దుంపై పిలుపు మేరకు గూడూరుకు రావడం జరిగిందని, నన్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడినందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికు, భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ రెడ్డికు, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు జనాబ్ వి ఖాదర్ బాషా, జోనల్ అధ్యక్షులు షఫీ అహ్మద్ ఖాదీలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉందని, నిరుపేద విద్యార్థులకు వరంగా జగన్ ప్రభుత్వం మెడికల్ విద్యను అభ్యసించడం కోసం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం పీపీపీ అంటూ ప్రైవేటీకరణ చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. కావున ప్రజలందరూ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. నన్ను ఎంతో ప్రేమాభిమానాలతో నన్ను ఆహ్వానించి సత్కరించిన సీనియర్ నాయకులు రాష్ట్ర అధికార ప్రతినిధి మగ్దుమ్ భాయ్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మగ్దుమ్, చాంద్ బాషా, యజ్దాని అబ్దుల్లా పాల్గొన్నారు. ఈరోజు గూడూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ కార్యాలయంలో సోదరులు మిత్రులు నూతనంగా రెండవసారి రాష్ట్ర కమిటీ మైనార్టీ విభాగంలో ఎన్నికైనటువంటి సోదరుడు షేక్ చాంద్ బాషా భాయ్ గారిని మొదటిసారిగా తను గూడూరుకు వచ్చేసిన సందర్భంగా తనను చిరు సత్కారం చేయదలుచుకున్నాము. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ప్రజలందరూ కూడా తెలుసు. అనేక మార్లు ప్రచార మాధ్యమాలలో అదేవిధంగా మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా జరుగుతున్నటువంటి మైనార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం కోసము అప్పుడు ఇప్పుడు మొదటి నుండి కూడా నాతో పాటు పార్టీ ఆవిర్భావం నుండి కలిసి వస్తున్నటువంటి చాంద్ బాషా గారిని అభినందిస్తూ ఆయనను నియమించినందుకు భూమన కరుణాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా భూమన అభినయ్ రెడ్డి గారిని, అదేవిధంగా వైసీపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా భాయ్ గారిని, ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ గారిని ఈ సందర్భంగా వారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిత్రులారా మేలుకోండి, మనము చాలా మోసపోయినాము. కల్లబొల్లి మాటలు, అబద్ధపు హామీలతో యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా తీవ్రంగా నష్టపోయినాము. ఏది కూడా తను స్వతహాగా ఒక పథకాన్ని తీసుకొచ్చేటటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలను పేర్లు మార్చి తల్లికి వందనము ఇంకేదేదో పేర్లు కొత్త పేర్లు పెట్టి ఈ అమ్మఒడి కార్యక్రమాల్ని, రైతు భరోసా కార్యక్రమాల్ని, అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా పేర్లు మార్చి అవే పథకాలని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవి కూడా అరకొరగా ఆ పథకాలను కొనసాగిస్తూ నిరుపేద మధ్యతరగతి పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ముఖ్యంగా మైనారిటీ ప్రజలను చాలా విస్మరిస్తున్నారు. ఎన్నికల ముందు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తారని చెప్పి తెలియజేశారు. కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం వచ్చి 18 నెలలు కావస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆ అమలును, ఆ హామీని అమలు చేసినటువంటి దాఖలా లేదు. మరి మైనారిటీలకు ఒక మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల రూపాయలు నేను ఇస్తాను, మైనారిటీల అభివృద్ధి గురించి ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. కానీ 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మైనారిటీ కార్పొరేషన్ ని చైర్మన్ ను మరి ఆ డైరెక్టర్ నియమించినటువంటి పాపాన పోలేదు. మరి ఎన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలారా మేలుకోండి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కూడా మనము సంక్షేమ ప్రభుత్వాన్ని మనం స్థాపించుకోవాలి. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు మనం స్థాపించుకోవాలి, నిర్మించుకోవాలి.
అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించాలి. రాబోయేటటువంటి ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ కూడా మనం అందరం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు వచ్చేసినటువంటి మన చాంద్ బాషా బాయ్ గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జై జగన్.